యేసే వైపు తిరిగేవాడు అబద్ధము ఆడడు అంట. యేసే వైపు తిరిగినవాడు మొహం చూపు చూడడం అంటే యేసే వైపు తిరిగినవాడు నటన వేషధారణ ఉండదు. యేసే వైపు తిరిగినవాడు వేషధారణ ఉండదు. కుళ్ళు ఉద్దేశం ఉంటుందండి. లోపలికి బయట ఉండదు. ఎప్పుడు ఏమన్నా తెలుసా, ఒకటే మాట్లాడితే దైవికంగా మాట్లాడతాడు, ప్రార్థన చేసి దైవికంగా ప్రార్థన చేస్తాడు, నిలబడితే దైవికంగా నిలబడతాడు. ఈరోజు నువ్వు అడ్డురాలు నిలబడుతున్నావా? గమనించండి ప్రియమైన సంఘ, అంటే ఇక్కడ దేవుడు నిన్ను గర్వపరచాలంటే కంప్లీట్ విధేయతను చూపించాలి. ఇది మన దేవుడు మనల్ని గర్వపరచాలంటే 100% విధేయత, నాట్ 50%. సాంకాచడం వద్దు. ఏదో ప్రార్థన చేయగానే బలి అనగాలిదే మొత్తం కలిగిన సాంబార్ మీద బలిపీఠము దగ్గర ఆ బలి ఆ జంతువు పెట్టారు, దాంట్లో నీళ్ళు వేసారు. చూడండి, ఆ జంతువు నీరు మొత్తం నింపేసిందంట. ఆ జంతువు లోపల నీరు నింపిన తర్వాత కూడా ఆ బలి కాల్చబడిందంటే ఇది మామూలు ప్రార్థన కాలేదు. ఫోకస్ ఫోకస్ అన్న స్పిరిచువల్ వైపు, ఈ కని దృష్టి ఆత్మిక వైపు చేసే ఆరాధన సజ్జన ఏసే వైపు చూసి ఆరాధించుకుంటే మనుషుల వైపు చూస్తున్నారు. మనుషుల ఉపయోగం, మనుషుల